పరివర్తన ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి గణపతి ఆలయ ప్రాంగణంలో వికట దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు భాద్రపద శుక్ల ఏకాదశి. దీన్ని పరివర్తన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు పక్కకి ఒత్తిగిలి శయనించే రోజు కాబట్టి, పక్కకి ఒత్తిగిలటాన్ని పరివర్తనం అంటారు కాబట్టి దీన్ని పరివర్తన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 మంత్రాలు వీలైనన్ని సార్లు స్మరించుకోండి. మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు అంటే శాల పుష్పాలతో విష్ణువుని పూజించండి. పచ్చకర్పూరంతో విష్ణువుకు హారతి ఇవ్వండి. దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించండి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయం దగ్గర చీపురుతో చిమ్మటం, ముగ్గులు వేయటం, విష్ణు ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, విష్ణు ఆలయ ప్రాంగణంలో మొక్కలకు నీళ్లు పోయటం ద్వారా కూడా పరివర్తన ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా గణేష నవరాత్రుల సందర్భంగా మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో వికట ఫలితాలు అంటే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే గణపతి ఆలయ ప్రాంగణంలో వికట దీపం అనే ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఈ వికట దీపాన్ని ఎలా వెలిగించాలంటే గణపతి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని గణపతి ఆలయానికి వెళ్ళాలి. గణపతి ఆలయంలో కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ 2 కొబ్బరి చిప్పల్లో ఉన్నటువంటి కొబ్బరి మొత్తం కూడా పూర్తిగా తీసివేయాలి. ఆ కొబ్బరిలో కొద్దిగా పంచదార కలిపి దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. ఇప్పుడు ఆ 2 కొబ్బరి చిప్పల్లో కూడా దీపాలు వెలిగించాలి. వీటినే వికట దీపాలు అంటారు. లేదా ఎండు కొబ్బరి చిప్పలైనా సరే గణపతి ఆలయానికి తీసుకువెళ్ళాలి. అందులో ఉన్న కొబ్బరి మొత్తం తీసివేసి ఆ కొబ్బరి చిప్పల్లో దీపాలు వెలిగించాలి. ఈ కొబ్బరి చిప్పల్లో దీపాలు వెలిగిస్తే వీటిని వికట దీపాలు అంటారు. ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే ఒక్కొక్క కొబ్బరి చిప్పలో 4 ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. ఆ 4 ఒత్తులు కూడా ఎలా వేయాలంటే 2 ఒత్తులు కలిపి 1 ఒత్తిగా చేసి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి 1 ఒత్తిగా చేసి, ఆ ఒత్తులు ఆంగ్ల అక్షరం X అనే ఆకారంలో వచ్చే విధంగా ఒక్కొక్క కొబ్బరి చిప్పలో వేసి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాలు వెలిగించాలి. ఆంగ్ల అక్షరం X అనే ఆకారం వచ్చే విధంగా కొబ్బరి చిప్పలలో ఒత్తులు వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ పోసి గణపతి ఆలయ ప్రాంగణంలో 2 కొబ్బరి చిప్పల్లో దీపాలు వెలిగిస్తే వాటిని వికట దీపాలు అనే పేరుతో పిలుస్తారు. వికట గణపతి అంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గణపతి అని అర్థం. గణపతి మనం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా, విఘ్నాలు కలిగించకుండా అనుకూల ఫలితాలే ఇవ్వటానికి గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ వికట దీపాలు వెలిగించండి. గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి.